VSC న్యూస్ కి స్వాగతం. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న తరుణంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గాలలో పర్యటించి ప్రజా సమస్యల గురించి తెలుసుకోవాలని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ పిలుపునిచ్చారు. నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర విశాఖ జిల్లా గాజువాకలో చేరుకోగా సోమవారం అద్దంకి పర్చూరు శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్, ఏలూరి సాంబశివరావు మర్యాదపూర్వకంగా కలిసి నారా లోకేష్ తో పాటు పాదయాత్రలో నడిచి నియోజకవర్గంలో సమస్యల గురించి వివరించారు. సామాన్య ప్రజల బ్రతుకులో చీకట్లు తరిమివేయగా జన్మిస్తివా భువనేశ్వరమ్మకు జయమయ్య లోకేశుడా. లక్షలాది యువత గుండెలో కష్టాలు తుడిచివేయగా కదలి వస్తివా కార్యశూరుడా. గృహ వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించడమే విద్యుత్ శాఖ లక్ష్యమని, అవసరం ఉన్నంత వరకే విద్యుత్ వినియోగించుకుని మిగతా సమయాల్లో పొదుపు చేయాలని విద్యుత్ శాఖ DE మస్తాన్ రావు అన్నారు. ఇంధన పొదుపు వారోత్సవాలలో భాగంగా సోమవారం విద్యుత్ శాఖ సిబ్బంది, ఉద్యోగులు కలిసి విద్యుత్ భవనం నుంచి భవానీ సెంటర్ వరకు అవగాహన ర్యాలీని నిర్వహించారు. ర్యాలీలో DE, ADA, AEలతో పాటు సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా DE మస్తాన్ రావు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఈ నెల 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఇంధనం పొదుపు వారోత్సవాలు నిర్వహిస్తున్నారని, గృహ అవసరాల కొరకు వ్యవసాయ రంగానికి, పరిశ్రమలకు నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నారని, ఇళ్లలో అవసరం ఉన్నంత వరకు మాత్రమే ఫ్యాన్లు, లైట్లు వినియోగించుకుని మిగతా సమయాల్లో ఆపి విద్యుత్ పొదుపు అనేది చేయాలన్నారు. అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు చేసి గృహ వినియోగదారులకు 24 గంటలు నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నారని, కావున వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి వారికి సహకరించాలని మస్తాన్ రావు పేర్కొన్నారు. జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా ర్యాలీలు నిర్వహించడం జరుగుతుంది. ఈ ర్యాలీ యొక్క ప్రధాన ఉద్దేశం వినియోగదారులకు పొదుపు చేయడం విషయంలో అనేక మూడు మార్గాల ద్వారా ఎలాగా పొదుపు చేయవచ్చు దిశానిర్దేశం చేయడం జరుగుతుంది. ప్రత్యేకించి ఈరోజు 18వ తేదీ విద్యుత్ శాఖ అర్థం తరఫున మేము మా సిబ్బంది ద్వారా ఈరోజు ర్యాలీ నిర్వహిస్తూ వినియోగదారులకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఇక్కడ మేము కొన్ని స్లోగన్స్ ఇప్పటివరకు కూడా చెప్పడం జరిగింది. ఈ స్లోగన్స్ యొక్క ప్రధాన ఉద్దేశం అంతా కూడా విద్యుత్ పొదుపు అనే అంశంపైనే ఆధారపడింది. విద్యుత్ పొదుపు అనేది ఒక సామాజిక బాధ్యతగా తీసుకోవాలని చెప్పేసి కూడా మా విద్యుత్ శాఖ తరఫున కూడా మేము నినాదాలు అందించడం జరిగింది. విద్యుత్ పొదుపు ప్రాముఖ్యత మీ అందరికీ తెలియజేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. గత సంవత్సరం జరుపుకునే విధంగా మరి ఈ సంవత్సరం కూడా ఈరోజు ఇక్కడ జరుపుకుంటున్నాం. ముఖ్యంగా విద్యుత్ ఉత్పత్తికి అవసరమైనటువంటి సహజమైనటువంటి వనరులు, ఆ వనరులు కూడా అందరికీ తెలుసు. ముఖ్యంగా బొగ్గు, సింహ భాగంలో కూడా బొగ్గు మీద ఆధారపడి మన విద్యుత్ ఉత్పత్తి జరుగుతూ ఉంది. అట్లాగే నెక్స్ట్ గ్యాస్, కూరగాయలు ఇవన్నీ కూడా మనకి వనరులుగా ఉపయోగిస్తున్నామని చెప్పారు విద్యుత్ ఉత్పత్తిలో. ముఖ్యంగా 70% మేర మన బొగ్గుని ఆధారంగా పనిచేసేటువంటి థర్మల్ కేంద్రాల ద్వారా మన విద్యుత్ ఉత్పత్తి అనేది జరుగుతూ ఉంది. అంటే ప్రధానంగా బొగ్గు అనేటువంటిది మనకి ప్రధానమైనటువంటి వనరు. ఈ యొక్క వనరు బొగ్గుని మనం కనుక సంరక్షించుకోకపోతే భవిష్యత్తులో మరి మనం ఈ థర్మల్ కేంద్రాల ద్వారా ఉత్పత్తి చేసేటువంటి విద్యుత్ అనేటువంటిది ఉండకపోవచ్చినటువంటిది కూడా మనకి ఒక విశ్లేషణ చెప్పేటువంటిది ఉందన్నమాట. ఎందుకంటే ఎప్పటికప్పుడు ఇవన్నీ కూడా అంతరించిపోయాయి. పర్యావరణాన్ని పరిరక్షించు. విద్యుత్ పొదుపే ఒక జీవన విధానం, సామాజిక బాధ్యత కావాలి. విద్యుత్ పొదుపే ఒక జీవన విధానం, సామాజిక బాధ్యత. విద్యుత్ పొదుపే ఒక జీవన విధానం, సామాజిక పల్లెల్లో విద్యుత్ వెలుగు, విద్యుత్
శౌర్యం విద్యుత్ శౌర్యం విద్యుత్ శౌర్యం విద్యుత్ పొదుపు పాటించు విద్యుత్ పొదుపు పాటించు విద్యుత్ పొదుపు పాటించు విద్యుత్ పొదుపు పాటించు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు కష్టపడి పనిచేస్తుంటే సమాన పనికి సమాన వేతనం ఇవ్వడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరైన పద్ధతి కాదని అంగన్వాడీ సమస్యలు పరిష్కరించేందుకు సమ్మెలోకి దిగారని అంగన్వాడీ యూనియన్ అధ్యక్షురాలు శారద అన్నారు. అంగన్వాడీ కార్యకర్తలకు వేతనాలు పెంచాలని కోరుతూ అద్దంకి మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు చేస్తున్న ధర్నా కార్యక్రమం సోమవారానికి 7వ రోజుకు చేరింది. సోమవారం అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా శారద మాట్లాడుతూ ఎన్నికల సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంగన్వాడీ టీచర్లకు ఆయాలకు తెలంగాణ రాష్ట్రం కంటే ఎక్కువ జీతం ఇస్తామని చెప్పి నేటికి వేతనాలు ఇవ్వలేదన్నారు. న్యాయపరమైన సమస్యల పరిష్కారం కోసం సమ్మెకు దిగితే ప్రభుత్వం బలవంతంగా ఇతర శాఖల సిబ్బందిచే అంగన్వాడీ స్కూల్స్ తాళాలు పగలగొట్టించి కేంద్రాలు తెరిచి ఉంచుతున్నారని, ప్రభుత్వం ఏమి చేసినా అంగన్వాడీ కేంద్రాల కార్యకర్తలు ఆయాలు వేతనాలు పెంచి మిగతా సమస్యలు పరిష్కరించే వరకు నిరవధిక సమ్మె కొనసాగుతుందని తెలియజేశారు. అంగన్వాడీల సమ్మె ప్రారంభమయ్యి 7వ రోజు కూడా కొనసాగుతూ ఉంది. అంగన్వాడీ కార్యకర్తలంతా పట్టుదలతో ఈ సమ్మెను జయప్రదం చేసేదానికి కృషి చేస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వము కనీసం చర్చలకు పిలిచి పరిష్కారం చేసే దిశగా ఎటువంటి ఆలోచన చేయటం లేదు. బాగా మొండిగా వ్యవహరిస్తూ ఉంది. అంతేకాకుండా అంగన్వాడీ కార్యకర్తల సెంటర్ల తాళాలు పగలగొట్టేదానికి కొన్ని చోట్ల పగలగొట్టారు, ఇంకా కొన్ని చోట్ల పగలగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ప్రభుత్వాలు చేయాల్సిన పని కాదు, దొంగలు చేయాల్సిన పని. ఈ ప్రభుత్వ అధికారులతో లేకపోతే ఉద్యోగులతో చేపిస్తూ ఉన్నారు. ఇది సరైన చర్య కాదనేసి మేము సిఐటిగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఇటువంటి చర్యలు మానుకోకపోతే భవిష్యత్తులో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారనేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాము. అంగన్వాడీ కార్యకర్తలు అడుగుతున్న డిమాండ్లు చాలా న్యాయమైన డిమాండ్లు. ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారము కనీస వేతనం 26,000 రూపాయలు ఉండాలని సుప్రీంకోర్టు తీర్పు చెప్తే దాన్ని అమలు చేసేదానికి కూడా ఈ ప్రభుత్వము ముందుకు రావట్లేదు. అలాగే అంగన్వాడీలు కార్మికులు కాబట్టి వాళ్ళు కార్మికులుగా గుర్తించిన తర్వాత గ్రాట్యుటీ 5 లక్షలు అంటే చట్ట ప్రకారము గ్రాట్యుటీ అమలు చేయాలనేసి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ తీర్పును కూడా ఈ ప్రభుత్వాలు అసలు లెక్కలోకి తీసుకొని అమలు చేసేదానికి సిద్ధం కావట్లేదు. ఇది ఎటువంటి సరైన చర్య కాదనేసి మేము ఈ సందర్భంగా చెప్తా ఉన్నాము. ఈ సమ్మె డిమాండ్లు పరిష్కారం అయ్యేదాకా ఈ సమ్మె కొనసాగుతుందని మేము తెలియజేస్తున్నాం. సమ్మె 7వ రోజుకి కొనసాగుతూ ఉంది. మేము గొంతెమ్మ కోరికలు ఏం కోరటం లేదు ప్రభుత్వాన్ని. మాకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వమని సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో దాని ప్రకారం గ్రాడ్యుయేట్ ఇవ్వమని మేము అడుగుతున్నాము. కానీ ప్రభుత్వం మొండి వైఖరితో మేము కనీస వేతనాలు ఇవ్వలేము అని అంటుంది. మరి మేము ఏం తిని బ్రతకాలి? ఈ 11,500 తోటి ఏం తిని మేము బ్రతకాలి అని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఒక పక్క సచివాలయ సిబ్బందితోటి డాక్రా మహిళలతోటి ఈ అంగన్వాడీ సెంటర్లు తాళాలు పగలగొట్టే విధానాన్ని కూడా మానుకోవాలని మేము దీన్ని డిమాండ్ చేస్తామని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం కూడా. సిఐటిగా కూడా అంగన్వాడీలు ఎన్నో ఇబ్బందులు పడి పని చేస్తున్నా కూడా ప్రభుత్వం మమ్మల్ని గుర్తించడం లేదు. ఇప్పుడైనా అంగన్వాడీ ఈ 7వ రోజు జరిగే సమ్మెను కూడా కొనసాగుతూ ఉంది. ఈ రోజైనా చర్చలకు పిలిపించి మేము ఏవైతే డిమాండ్లు మేము అడిగామో, మా కోరికలు అడిగామో వాటిని మామూలుగా తీర్చమని మేము అడుగుతున్నాం ప్రభుత్వాన్ని. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఇవ్వాలి కనీస వేతనం 26,000. ఇవ్వాలి కనీస వేతనం 26,000. ఇవ్వాలి రిటైర్మెంట్ బెనిఫిట్స్ 5 లక్షలు. ఇవ్వాలి రిటైర్మెంట్ బెనిఫిట్స్ 5 లక్షలు. మానుకోవాలి రాజకీయ వేధింపులు. మానుకోవాలి రాజకీయ వేధింపులు. అమలు చేయాలి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుయేటీని. అమలు చేయాలి FRS యాప్ను.
హెల్పర్స్ యూనియన్ ఇవ్వాలి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుయేటీని అమలు చేయాలి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుయేటీని ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం అద్దంకి మండల విద్యా వనరుల కేంద్రం ముందు సిఆర్పీలు నిరసనలు తెలిపారు. సిఆర్పీల సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. సిఆర్పీలు చేస్తున్న నిరసన కార్యక్రమానికి ప్రధానోపాధ్యాయుల సంఘం మరియు యూటీఎఫ్ తరపున హెచ్ఎంకేవి శ్రీను మద్దతిచ్చారు. ఈ సందర్భంగా సిఆర్పీ రమేష్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 16వ తేదీ నుంచి 19వ తేదీ వరకు పెండౌన్ కార్యక్రమం, 20వ తేదీ నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్లడం జరుగుతుందన్నారు. సమగ్ర శిక్షలో పనిచేస్తున్న అన్ని విభాగాల ఉద్యోగులను రెగ్యులర్ చేసి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు. తక్షణమే ఎంటీఎస్ అమలు చేసి వేతనాలు పెంచాలన్నారు. అలాగే ఉద్యోగ భద్రత కల్పించి వేతనంతో కూడిన మెడికల్ లీవ్, ఈపీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని రమేష్ డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళనలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఎస్ఎస్ఏ ఉద్యోగులు పిలుపు మేరకు, ఎస్ఎస్ఏ జేఏసీ పిలుపు మేరకు ఈరోజు గత కొన్ని రోజులుగా అనేకమైన కార్యక్రమాల ద్వారా ప్రభుత్వానికి విషయాన్ని తెలియజేయడం జరిగింది. దీనిలో భాగంగా 16వ తేదీ నుంచి 19వ తేదీ వరకు పెండౌన్ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తూ ఉన్నాము. తదుపరి అప్పటికి ప్రభుత్వం వారు మా న్యాయమైన డిమాండ్లు కానీ తీర్చకపోతే నిర్వధిక సమ్మెకు 20వ తేదీ నుంచి వెలుట జరుగుతుంది. కాబట్టి మేము ఈరోజు అందరం కూడా ఉపాధ్యాయులని అన్ని యూనియన్లని మద్దతు కోరి ఉన్నాము, మద్దతును ప్రకటించి ఉన్నారు. అదేవిధంగా 20వ తేదీ నుంచి పూర్తి సమ్మెలోకి వెళుతున్న సందర్భంగా ఈరోజు ఎంఈఓ గారికి సమ్మె నోటీసును కూడా మేము ఇవ్వటం జరిగింది. కాబట్టి ప్రధానంగా మా న్యాయమైన డిమాండ్స్ ఏమిటంటే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అనేది చెల్లించాలి. అదేవిధంగా ప్రతి నెల 1వ తేదీన జీతం ఇచ్చేటట్లు చూడాలి. సంవత్సరానికి సరిపడే బడ్జెట్ను కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒకేసారి విడుదల చేయాలి. అంతేకాకుండా ఎస్ఎస్ఏలో పనిచేస్తున్న ఆడవారికి మెడికల్తో కూడిన సెలవులతో కూడిన వెటర్నరీ లీవ్లు కలిగించాలి. అదేవిధంగా ఉద్యోగ భద్రతను తక్షణమే అమలు చేయాలి. అనేకమైన పని ఒత్తిడులతోటి ఉన్నప్పుడు అదర్ డిపార్ట్మెంట్లకు సంబంధించిన పని కూడా ఎస్ఎస్ఏ వారితో చేస్తున్నప్పుడు సరైన జాబ్ చార్ట్ను కూడా ఇవ్వాలి. పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్ అనే పేరు తీసివేసి ఫుల్ టైమ్గా వారిని ఇచ్చే విధంగా ప్రభుత్వం వారు కృషి చేస్తారని ఆశిస్తూ ఎంటీఎస్ని వెంటనే అమలు చేసే విధంగా ప్రభుత్వం వారు మరోసారి పునరాలోచన చేస్తారని తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. మరి పార్ట్ టైం ఉద్యోగుల రెగ్యులర్ చేయాలనే డిమాండ్, అట్లాగే 1వ తేదీన జీతాలు రావాలి అనే డిమాండ్ అనేవి చాలా న్యాయబద్ధమైన డిమాండ్లు. వాళ్ళు 3 నెలల దాకా జీతాలు లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. తక్కువ జీతమే, అదిగాక నెల నెలా రాకపోవడం వలన వాళ్ళ కుటుంబాలు సఫర్ అవుతూ ఉన్నాయి. అలాగే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మరి సమాన పనికి సమాన వేతనం అనే అది కోరుతున్నారు. అట్లాగే ఉద్యోగ భద్రత కల్పించమని కోరుతున్నారు. ఈ మినిమం డిమాండ్స్ని ప్రభుత్వం పునరాలోచించి వాళ్ళకి తగు న్యాయం చేయాల్సిందిగా, వాళ్ళ సమస్యలను పరిష్కరించాల్సిందిగా యూటీఎఫ్ అలాగే ప్రధానోపాధ్యాయ సంఘాలు కూడా వీళ్ళకి మద్దతు పలికినాయి. వాళ్ళ కోరికల్ని తొందరగా నెరవేర్చాలని మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు గత 7 రోజుల నుంచి నిరవధిక సమ్మెలో ఉంటే ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, తాళాలు పగలగొట్టినా తలకాయలు పగలగొట్టినా సమ్మె ఆగదని సిఐటియు నాయకులు తంగిరాల వెంకటేశ్వర్లు హెచ్చరించారు. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సంతమాగులూరు మండలం ఐసిడిఎస్ కార్యాలయం నందు కార్యకర్తలు, ఆయాలు చేస్తున్న నిరవధిక సమ్మె 7వ రోజుకు చేరింది. వీరికి సిఐటియు తరపున తంగిరాల వెంకటేశ్వర్లు సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం దిగువచ్చి హామీ ఇచ్చి సమస్యలు పరిష్కరించే వరకు నిరవధిక సమ్మె కొనసాగుతుందన్నారు. చాలని వేతనాలతో అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు పనిచేస్తున్నారని, చచ్చేదాకా ఐసిడిఎస్ లో పనిచేసిన పెన్షన్, సంక్షేమ పథకాలు లేవు అని ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి
యూనియన్ నాయకులతో చర్చించి సమస్యలు పరిష్కరించాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కలిసి నిరవధిక సమ్మెను ఉధృతం చేస్తారని వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. 7-8 రోజుల నుండి అంగన్వాడీలు నిరవధికంగా సమ్మెలో కొనసాగుతూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కనీసమైనటువంటి ఇది లేకుండా పట్టించుకోవట్లేదు. ఈ అంగన్వాడీలు ఏముందిలే 4 రోజులు చేసి సైలెంట్ అవుతారని చెప్పేసి ఆలోచన ఏమో కానీ ఇది ఏమైనటువంటి ఇది కాదు. ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. అంగన్వాడీలు ఎన్ని రోజులైనా సరే ఈ సమ్మెలో కొనసాగుతూ ఉన్నారు. నువ్వు తాళాలు పగలగొట్టినా తలకాయలు పగలగొట్టినా ఈ సమ్మె కొనసాగిద్దని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తా ఉన్నాం. మీరు ఆలోచించండి. వాళ్ళు న్యాయమైనటువంటి డిమాండ్లు అడుగుతూ ఉన్నారు. మీరు ఈ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా, గ్రామాల్లో ఎవరైతే ఉన్నారో నాయకులు కానీ మిగతా ప్రజానీకం కూడా ఆలోచించాలని చెప్తా ఉన్నాం. ఈరోజు సాలిసాలన వేతనంతో అంగన్వాడీలు పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళకి కనీసమైనటువంటి వేతనం ఇవ్వమని చెప్పి చట్ట ప్రకారంగా ఇవ్వాల్సినటువంటి వేతనం ఇవ్వమని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ఇదేమీ గొంతెమ్మ కోరిక కాదు, న్యాయమైనటువంటి కోరిక. అదేవిధంగా ఈరోజు అనేక డిమాండ్లు ఉన్నాయి, వేధింపులు ఉన్నాయి. అందులో చచ్చేదాకా పనిచేసినా కూడా పెన్షన్ లేకుండా పోతూ ఉంది. ఎవరు ఈరోజు సామాన్యులకు కూడా ఈరోజు సామాజిక పెన్షన్ ఇస్తూ ఉన్నారు. అంగన్వాడీలకు అది కూడా లేకుండా పోతూ ఉంది. సంక్షేమ పథకాలు అమలు కావట్లేదు. అందుకని ఇవన్నీ డిమాండ్ల కోసం ఈరోజు సమ్మె జరుగుతూ ఉంది. ఇది న్యాయమైనటువంటి సమ్మె. దీన్ని పరిష్కారం కోసం వెంటనే చర్చలకు పిలిచి యూనియన్ నాయకులతో చర్చలు జరిపి ఈ సమ్మెను విరమింపజేసేదానికోసం గత 7-8 రోజుల నుండి అంగన్వాడీలు నిరవధికంగా సమ్మెలో కొనసాగుతూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కనీసమైనటువంటి ఇది లేకుండా పట్టించుకోవట్లేదు. ఈ అంగన్వాడీలు ఏముందిలే 4 రోజులు చేసి సైలెంట్ అవుతారని చెప్పేసి ఆలోచన ఏమో కానీ ఇది ఏమైనటువంటి ఇది కాదు. ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. అంగన్వాడీలు ఎన్ని రోజులైనా సరే ఈ సమ్మెలో కొనసాగుతూ ఉన్నారు. నువ్వు తాళాలు పగలగొట్టినా తలకాయలు పగలగొట్టినా ఈ సమ్మె కొనసాగిద్దని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తా ఉన్నాం. మీరు ఆలోచించండి. వాళ్ళు న్యాయమైనటువంటి డిమాండ్లు అడుగుతూ ఉన్నారు. మీరు ఈ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా, గ్రామాల్లో ఎవరైతే ఉన్నారో నాయకులు కానీ మిగతా ప్రజానీకం కూడా ఆలోచించాలని చెప్తా ఉన్నాం. ఈరోజు సాలిసాలన వేతనంతో అంగన్వాడీలు పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళకి కనీసమైనటువంటి వేతనం ఇవ్వమని చెప్పి చట్ట ప్రకారంగా ఇవ్వాల్సినటువంటి వేతనం ఇవ్వమని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ఇదేమీ గొంతెమ్మ కోరిక కాదు, న్యాయమైనటువంటి కోరిక. అదేవిధంగా ఈరోజు అనేక డిమాండ్లు ఉన్నాయి, వేధింపులు ఉన్నాయి. అందులో చచ్చేదాకా పనిచేసినా కూడా పెన్షన్ లేకుండా పోతా ఉంది. పరిష్కరించాలి అంగన్వాడీల సమస్యలను వెంటనే, పరిష్కరించాలి అంగన్వాడీల సమస్యలను వెంటనే. జయప్రదం చేయండి అంగన్వాడీల సమ్మెను, జయప్రదం చేయండి అంగన్వాడీల సమ్మెను, జయప్రదం చేయండి అంగన్వాడీల సమ్మెను. ఇవ్వాలి కనీస వేతనం, ఇవ్వాలి కనీస వేతనం. ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.